హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. ఇవాళ మనం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ చూద్దాం. నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేసిన కాన్సెప్ట్ ఇది. అలాగే చాలా మందికి ఉన్న కామన్ డౌట్ అనమాట. సో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది లిమిటెడ్ పే పెట్టుకోవాలా, రెగ్యులర్ పే పెట్టుకోవాలా? సో దేనివల్ల అడ్వాంటేజ్, దేనివల్ల డిసడ్వాంటేజ్, ఇది డీటెయిల్ గా మనం విత్ క్యాలిక్యులేషన్స్ తో చూద్దాము. ఓకే, ఇది థియరిటికల్ గా కాదు, మీరు ప్రాక్టికల్ గా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మనం డీటెయిల్ గా చూద్దాం. సో వీడియో చూసిన వాళ్ళలో 80% మెంబర్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంత మోటివేషన్ కింద ఉంటుంది. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎన్ని లైక్స్ వస్తున్నాయి అనే దాన్ని బట్టి మేము కూడా కొద్దిగా మోటివేట్ అవుతాం. సో ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నేను సపోజ్ 2 crores టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకుందాం అనుకున్నాను. సో ఇక్కడ నేను కవర్ చేంజ్ చేసి 2 crores పెట్టాను. అండ్ కవరేజ్ వచ్చి 70 years వరకు నాకు కవరేజ్ కావాలి. ఓకే, అండ్ ఇయర్లీ పెట్టుకున్నాను. సో ఇక్కడ ఒక కామన్ గా ఒక పాయింట్ తీసుకుందాం. ఈ వాల్యూస్ కి మ్యాక్స్ లైఫ్ లో పర్ ఇయర్ వచ్చి 23,310. సో ఈ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకుందాం. ఓకే, అదే మీరు ఇది రెగ్యులర్ పేలో మీకు 23,310 ఉంది. అదే మీరు లిమిటెడ్ పే పెడుతున్నారు. సో ఒక అతను ఏమంటాడంటే నేను 10 years పాటే ఇన్వెస్ట్ చేస్తాను, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయను అని చెప్పి అంటాడు. అప్పుడు ఏమవుతుంది, మీరు 10 years పేయింగ్ టర్మ్ పెట్టుకుంటే మ్యాక్స్ లైఫ్ లో 55,767. ఇది పే ఫర్ 10 years రెగ్యులర్ పే. సో డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంది, 32,457 అనేది మీరు ఎక్స్ట్రా పే చేస్తున్నారు. సో ఎవరైనా సరే ఇలా లిమిటెడ్ పే పెడుతున్నారు అంటే వాళ్ళ మీనింగ్, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే 10 years లో నేను ప్రీమియం మొత్తం పే చేసేస్తాను, నా మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ నా పాకెట్ నుంచి వెళ్ళే మనీ అనేది ఆ తర్వాత ఉండకూడదు. ఎందుకంటే మీరు ఓల్డ్ ఏజ్ దగ్గరలో వచ్చేసరికి మీ దగ్గర మనీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దాని గురించి అందరూ ఎలా ఆలోచిస్తారంటే, సో ఆ ఏజ్కి వచ్చేసరికి నేను పాలసీ ప్రీమియం మొత్తం కట్టేయాలి. సో అలా ఉంటారనమాట. ఓకే, ఐ రెస్పెక్ట్ దాట్. సో దీంట్లో మీ ఆలోచన ఏంటి, మీ పాకెట్ నుంచి ₹1 కూడా వెళ్ళకూడదు ఆఫ్టర్ 10 years. ఓకే, సేమ్ అదే కాన్సెప్ట్ లో చూద్దాం. మీరేం చేస్తారంటే 10 years పాటు లిమిటెడ్ పే పెట్టారు అనుకుందాం. అప్పుడు ఏంటి, మీ పాకెట్ నుంచి పర్ ఇయర్ 55,000 రూపీస్ తీస్తున్నారు. దాంట్లో మీరు 23,310 రూపీస్ టర్మ్ ఇన్సూరెన్స్ కి పే చేశారు. ఓకే, సో రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా, దీన్ని నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి పెట్టమని చెప్తాను. సో మనం ఆ క్యాల్కులేషన్ కూడా చూద్దాం. ఈ డిఫరెన్స్ అమౌంట్ అనేది ఇయర్లీ అమౌంట్ కదా, సో దీన్ని ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. మనం ఇయర్లీ ఎస్ఐపి క్యాల్కులేటర్ చూద్దాం, ఎందుకంటే మీరు పర్ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. సో 32,457 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ పాటు, 10 years పాటు. రిటర్న్ రేట్ వచ్చి నేను 12% పెడుతున్నాను. అసలు అయితే మీరు 15% అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 12% పెడుతున్నాను. ఇక్కడ ఏమైంది, మీరు 10 years పాటు మీ పాకెట్ నుంచి 55,000 తీసి దాంట్లో 23,000 మీరు ఇన్సూరెన్స్ కి పే చేసి రిమైనింగ్ 32,000 ని మీరు ఒక మ్యూచువల్ ఫండ్ లో పెడుతున్నారు. అప్పుడు మీ మెచ్యూరిటీ వాల్యూ ఎంత ఉంది, 6,37,000. 6,37,000, 38,000 వేసుకుందాం. ఓకే, సో ఈ అమౌంట్ అనేది 10 years తర్వాత మీ మ్యూచువల్ ఫండ్స్ వల్ల జనరేట్ అయిన అమౌంట్ అనమాట. అప్పుడు ఏం చేస్తారు, మీరు 10 years తర్వాత మీరు ₹1 కూడా తీయద్దు. ఈ అమౌంట్ మీకు గ్రో అవుతూ ఉంటుంది, ఎందుకంటే మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టారు. 10 years పాటు మీరు ఇయర్లీ అంత అమౌంట్ 32,000 అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. కానీ 11th year నుంచి మీరు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయరు. ఓకే, ఇప్పుడు మీరు సిస్టమాటిక్ విత్డ్రాల్మెంట్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో అదేంటంటే మీరు ఒక అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసి ఆ అమౌంట్ ని సిస్టమాటిక్ గా మంత్లీ ఆర్ ఇయర్లీ ఇంత అమౌంట్ కావాలని చెప్పి తీసుకుంటారు అనమాట. ఈ 6,38,000 ఉంది కదా, ఆ అమౌంట్ ని మీరు ఇన్వెస్ట్ చేసి ఉంచండి. మీరు విత్డ్రాల్ పర్ మంత్ మీరు ఇయర్లీ ఒకసారి కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఈ వెబ్సైట్ కన్వీనియన్స్ కోసం మీరు ఇయర్లీ ఎంత పే చేయాలి, 23,000 అంటే 23,310 by 12.
అప్రాక్సిమేట్గా ఎంత ఉంది 1942. సో 2000 రూపీస్ అనుకుందాం. ఇయర్లీ మీరు 24,000 విత్డ్రా చేస్తారు. ఓకే, సో నేను పర్ మంత్ విత్డ్రా అనేది 2000 పెట్టాను. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చి మార్కెట్లో, సో మీరు లాంగ్ టర్మ్ ఉన్నారు కాబట్టి సో 15% అయినా సరే నేను లూక్రేటివ్గా 12% పెట్టాను. ఓకే, సో మీకు కవరేజ్ ఇంకా ఎంత కావాలి? మీరు 11th ఇయర్ నుంచి మీరు పాకెట్ నుంచి మీ మనీ వెళ్ళట్లేదు. సో నా ఏజ్ వచ్చి 30. సో రెగ్యులర్ పే పెట్టాను, అంటే నేను 70 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే ఇంకో 40 ఇయర్స్ పాటు పే చేయాలి. దాంట్లో నేను 10 ఇయర్స్ పాటు ఎస్ఐపి వేసాను కదా, అంటే ఇంకో 30 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఏమైంది, నేను ఈ 6,38,000ని 11th ఇయర్ నుంచి ఒక మ్యూచువల్ ఫండ్లో అలాగే పెట్టి ఉంచాను. ఫస్ట్ 10 ఇయర్స్ ఎస్ఐపి చేశాను, నెక్స్ట్ అదే అమౌంట్ని టచ్ చేయకుండా ఉంచేసాను. మీరు పర్ మంత్ అనేది 2000 రూపీస్ విత్డ్రా చేస్తున్నారు. మీ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఇంకొక రూపాయి కూడా యాడ్ చేయట్లేదు. సో మీ రిటర్న్ వచ్చి యావరేజ్గా 12% వేసుకున్నాను. ఇంకా ఎక్కువ కూడా పెట్టచ్చు, బట్ 12% పెట్టుకున్నాను. మీరు అలాగా ఎవ్రీ మంత్ మీరు మనీ విత్డ్రా చేస్తూ 30 ఇయర్స్ పాటు మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనీ విత్డ్రా చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి కడతారు, మ్యాక్స్ లైఫ్ వాళ్ళకి. అలా కట్టిన తర్వాత మీ ఫైనల్ వాల్యూ ఎంత మిగిలింది? మీరు ఈ 6 lakhsనే మీరు 30 ఇయర్స్ పాటు వాళ్ళకి పే చేసిన తర్వాత మీకు 1.3 crore మిగులుతుంది అనమాట. అంటే మీరు 10 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ నుంచి ఏం రాదు కదా. సపోజ్ మీరు 55,000 10 ఇయర్స్ పాటు పే చేస్తారు అనుకోండి, దాని నుంచి మీకు ఏమైనా రిటర్న్ వచ్చేదా? మనీ రాదు. కానీ నేను చెప్పిన స్ట్రాటజీ ప్రకారం మీరు ఇదే 55,000 పే చేస్తారు అనుకుని కొంత అమౌంట్ ఇన్సూరెన్స్ కట్టి కొంత మ్యూచువల్ ఫండ్లో పెట్టి తర్వాత సిస్టమాటిక్ విత్డ్రాల్మెంట్ ప్లాన్ పెట్టుకుంటే మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది? 1.3 crores అనేది బెనిఫిట్ వస్తుంది. ఇది మీ నామినీస్ కానీ మీరే ఎంజాయ్ చేయొచ్చు. సపోజ్ 60 ఇయర్స్ 70 ఇయర్స్ దగ్గర ఈ 1.3 crore విత్డ్రా చేసుకుని మీరే ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అంటే మీరు ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మీరు రెగ్యులర్ పే పెట్టి ఎక్కువ అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి మీకు ఎంత టైం తర్వాత మీకు బాధ్యత ఉండకూడదు అనుకుంటున్నారో, మీ పాకెట్ నుంచి వెళ్ళకూడదు అనుకున్నారో అప్పటి నుంచి విత్డ్రాల్మెంట్ ప్లాన్ పెట్టుకోండి. అప్పుడు మీకు గ్రోత్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియోని ఎవరైతే ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదో వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సో రెండిట్లో ఏది అడ్వాంటేజెస్, సో మీరు రెగ్యులర్ పే తీసుకున్నారా లిమిటెడ్ పే తీసుకున్నారా అది కూడా కామెంట్లో పెట్టండి. సో దట్ నాకు తెలుస్తుంది నా ఫాలోవర్స్లో ఎంతమంది లిమిటెడ్ పే తీసుకున్నారు, ఎంతమంది రెగ్యులర్ పే తీసుకున్నారు. ఇంకేమైనా మీకు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి. సో నేను కాన్స్టెంట్ గా ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ తో కాంటాక్ట్ లో ఉండి నా నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది నాకు తెలియకపోతే నేను కనుక్కొని డీటెయిల్ గా అనాలిసిస్ చేసి మీకు చెప్తాను. సో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే నా పేరు చందు. సో నేను రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట, ఫర్ ది ఫైనాన్షియల్ అవేర్నెస్ ఆఫ్ ఆల్ ది ఇండియన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.